అయినా మన మధ్యలో ఎవరైనా వస్తే చంపి ఆ డ్రమ్లో వేసేస్తా. ఎర్రా నీకు ఇట్లా కాదే. చావే మన లైఫ్ కూడా ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. మనం అనుకునేవన్నీ జరిగితే దాని జీవితం అని ఎందుకంటారు చెప్పు. ఫోన్ వస్తున్నట్టుంది చూడు. అయినా చేసినోడికి ఎక్కడ పని లేదు, ఎప్పుడు ముఖ్యమైన టైంలోనే చేస్తుంటాడు. పోనివ్వండి, అదే మోగి మోగి ఆగిపోతుంది. అయినా మన మధ్యలో ఎవరైనా వస్తే చంపి ఆ డ్రమ్లో వేసేస్తా. అబ్బా అంత సీన్ ఉందా? నా పెళ్ళంతో పెద్ద లొల్లుందరా బాబు. ఏమైందిరా, ఎందు నీ పరీక్షాని? అదే పాత కథ, ప్రతిదానికి చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలంటది. ఆ బాధ ప్రతి మగవానికి ఉండేదే కదా. బాధలు లేని భర్తుంటాడా, పరేషాన్ చేయని పెళ్ళం ఉంటుందా? ఏదో అట్లా అట్లా అడ్జస్ట్ అయిపోవాలి. అది కాదురా, నా వెనక ఏదో చేస్తుందని అనుమానం వస్తుంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదో చక్కెర నడుస్తుందని అనుమానంగా ఉంది. నువ్వు నీ ఎదవను మనం పిచ్చోడా. లేదురా, నేను ఊరికేనే అంటలేను. చూడు, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు చూడు. చూసావా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపుతలేదు. మగుని ఫోన్ కన్నా ఇంపార్టెంట్ పని ఏముంటుంది? నువ్వు అంటే నాకు డౌట్ వస్తుంది. ఈ బతి కొట్టు, బలం వస్తుంది. ఇంటికి పోయి నీ పెళ్ళాన్ని కొట్టు, దారికి వస్తుంది. వద్దురా, పోయినసారి కొట్టే తేడా తేడా చేసిన, మళ్ళీ ఎంత ఓపిక లేదు నాకు. అయితే ఇది కొట్టు, నీ పెళ్ళాన్ని కంట్రోల్ తేవడానికి ఇదే నీకు రామబాణం. అంతే అంటవా? అయితే వస్తున్నా పెళ్ళామా, నీకు మూడిందే. దొరికావే దొంగ ముండ. ఎన్నేళ్ళు జరుగుతుంది భాగవతం? ఏయ్, మత్తులో ఉన్నావా? మర్యాదగా మాట్లాడు. మర్యాద నీకిస్తానే మర్యాద. జర్రా జర్రా. నీకు ఇట్లా కాదే.
చావ్ చావే ఏం చేస్తున్నావయ్యా? పిచ్చిలేసిందా? నా పిల్లం నా ఇష్టం. నువ్వెవరే? నేనెవ్వరా? నీ పెళ్ళాన్ని. నువ్వు నా పిల్లం అయితే మరి ఇదేవరు? పక్కింటి స్వరూప. ఆ? మరి వీడెవడు? ఆమె భర్త రాహుల్. అయితే వాళ్ళు మన ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు మన ఇంట్లో కాదు, మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నీకు మత్తు నెత్తికెక్కి ఎవరెవరో తెలుస్తలేదు. ఓరి నాయనో, దొంగ పాడుకో జోగా చెప్తానే ఉన్నా వద్దురా అని, అయినా మళ్ళా తాగించి ఇట్లా ముంచిండు. సారీ సిస్టర్, తప్పైపోయింది. ఎక్స్ట్రాబ్లీ సారీ రాహుల్, మళ్ళీ ఇట్లా జరగదు. సరే, నువ్వు అట్లా చూస్తావేందే? దా చేయండి. అవును, మా నీళ్ళు ఇక్కడ ఉండే కదా, అక్కడ ఎట్లా పోయింది? మొన్న వర్షాలు గట్టిగా పడ్డాయి కదా, ఆ, అప్పుడు కొంచెం జరిగింది. ఓ, అవును, మరి నా ఫోన్ ఎందుకు లేపలేదు నువ్వు? ఇవాళ సండే కదా, ఆ, నీకోసం చికెన్ వండుతుండే. నా కోసం. ఫోన్ బెడ్రూమ్ లో ఉండే. ఓకే. మంచి కొట్టిన ఉన్నదాన్ని. మొన్న ఛాయ్లోకి చక్కెర అడిగి తీయలేదు. మ్మ్. అమ్మా, నా ఒళ్ళంతా హూనం చేసేసిండు దొంగలంబడి కొడుకు. అయినా వాడంతలో కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆడు గ్యాప్ ఆడిచ్చిండాడు, వచ్చినప్పటికెళ్ళి కొడుతూనే ఉండు. అయ్యో అమ్మా. మా అదిగో మళ్ళీ కాల్ చేస్తున్నాడు నీ ఆఫీస్ రంకు మొగుడు. హలో 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 రాహుల్, సార్, గుడ్ ఈవినింగ్. ఏమైంది? ఫోన్ లేపుతలేవు, ఏంది తగ్గుతున్నావు? ఏం లేదు సార్, జరంత సర్ది చేసింది. మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ నైట్ వరకు పంపిస్తా. సరే సరే, జాగ్రత్త, టేక్ కేర్. ఓకే సార్.